వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. కొత్త రవీంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా వారి శ్రేణుల్ని ఉద్దేశించి ఒక మాట పదే పదే చెప్తా ఉంటారు. సార్, మనం చేసినవి గట్టిగా చెప్పుకోలేకపోయాం కాబట్టి మనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఆయన పదే పదే చెప్తా ఉన్నాడు. అంటే ఏంటి సార్ ఆ వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటి? అసలు నిజాలేంటి? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీకెండ్ ప్రెస్ మీట్ లాంటివి సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇస్తూ చాలా అంశాలు ప్రస్తావిస్తారు. అన్నిట్లో ఒక కామన్ ప్రస్తావన ఒకటి ఉంటుంది, మనం చేసినవి చెప్పుకోలేకపోయామబ్బా. ఐ ఫుల్లీ అగ్రీ విత్ జగన్ రెడ్డి గారు. నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను జగన్ రెడ్డి గారి మాటల్ని. వాళ్ళు చెప్పుకోలేకపోయిన మాట వాస్తవమే, చెప్పుకునేది ఉండే. ఎందుకంటే చాలా చేశారు. అవేంటనేది మనం చూద్దాం. ఈయన చేసిన సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలు ప్రచారం చేయడానికి కోసం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సంస్థని వాడారు బాగానే. ఆ సంస్థకి గతంలో పర్ మినిట్కి 2,500 రూపీస్ పే చేసేటోళ్ళు. ఈయన వచ్చిన తర్వాత దాన్ని 12,000 రూపీస్ పర్ మినిట్ పే చేశాడు. ఎందుకు అంత ఎక్సెస్ అమౌంట్ పే చేశారో, ఆ రూటింగ్ ఏంది, కిక్ బ్యాక్ ఏందో మనం మాట్లాడదాం, అది పక్కన పెడదాం. ఈయన బటన్ నొక్కుడు కార్యక్రమానికి ఒక పెద్ద సభలు పెట్టి, ఆ సభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి పెద్ద ఎత్తున పబ్లిక్ మనీ వెచ్చించి ఆ పర్యవేక్షణకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పెట్టి ప్రచారం చేసిన మాట కూడా వాస్తవమే. ఇంకొక అంశం మనం మాట్లాడినట్టయితే, జగన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్, అందులో ఎలుకలు వచ్చినాయి అని చెప్పి ఇనీషియల్ స్టేజీలో ఎలుకలు పట్టడానికి ప్రభుత్వ సొమ్ము నుంచి 1.6 crores ఖర్చు పెట్టారు. అది కూడా ఎప్పుడు చెప్పుకోవాలి, వీళ్ళు చెప్పుకునేది ఉండే. జగన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు, గవర్నమెంట్ అసెట్ కాదు, గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్స్ ఇళ్ళు కాదు, ప్యూర్లీ ప్రైవేట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు జగన్ రెడ్డి గారు. అటువంటి ప్యాలెస్లో, అటువంటి ఇంట్లో లోపల వాళ్ళు బయటికి కనపడకూడదు, బయట వాళ్ళు లోపలకు కనపడకూడదు. ఆ భయం ఏందో మనకు తెలియదు, ఆ ఫోబియా ఏందో. సరే పర్వాలే, దానికి 30 అడుగులు ఎత్తున ఒక ఫెన్సింగ్ కట్టారు. దాన్ని వ్యూ కట్టర్ అంటారు. అంటే లోపల వాడు బయటికి కనపడకూడదు, కనిపితే ఏమవుతుందో తెలియదు మనకి. సరే పర్వాలే, ఆయన ఇల్లు ఆయన పెట్టుకున్నాడు. గవర్నమెంట్ సొమ్ము, పబ్లిక్ మనీ 12.5 crores ఖర్చు పెట్టారు. ఎట్లా పెడతారండి? అది గవర్నమెంట్ ఇల్లు కాదు కదా. మరి అది ఏ విధంగా పబ్లిక్ మనీ అట్లా ఖర్చు పెడతారు? అదంతా ఒక ఎత్తు అయితే, జగన్ రెడ్డి గారి ఇంట్లో 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఎగ్ పఫ్స్ తిన్నారు. ఓన్లీ ఎగ్ పఫ్స్ సప్లై చేసిన వాడికి 3.6 crores పే చేశారు. 3.6 crores ఎగ్ పఫ్స్. ఎగ్ పఫ్లు. ఎగ్ పఫ్ ఎందుకు? ఆ ఎగ్ తల్లినే తినొచ్చు కదా 3.6 crores పెడితే. ఎన్ని కేజీల కోడి చికెన్ మాంసం తినొచ్చు. ఎగ్ పఫ్స్ 3.6 crores ఏంటండి? ఎవరికి ఇచ్చారా మనీ? ఎందుకు ఇచ్చారు? అసలు ఎలా తిన్నారు? ఎంతమంది తిన్నారు? నాకు అర్థం కాని అంశం. ఆయన సొంత పైసలు ఇస్తే మనం మాట్లాడడం, పబ్లిక్ మనీ కదా, అది కదా మన ఆవేదన అంతా, అది కదా ఇప్పుడు ఇక్కడ. అదేవిధంగా రైతుల పాస పుస్తకాల మీద జగన్ రెడ్డి గారి బొమ్మ వేశారు. పొలం ఎవరిది? రైతుది. పాస పుస్తకం రైతుది, ఆస్తి రైతుది. ఇది సెన్సిబుల్గా కనెక్ట్ అయ్యేటువంటి రైతులకి చెందిన పొలాల మీద జగన్ రెడ్డి గారి పాస పుస్తకాలు ఆయన బొమ్మ ముద్రించడానికి 13 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రభుత్వ సొమ్ము, గవర్నమెంట్ మనీ. ఎట్లా పెడతారండి? వైఎస్ విగ్రహాలు పెట్టడం కోసం ఆంధ్రప్రదేశ్లో 18 కోట్లు ప్రభుత్వ సొమ్ము రిలీజ్ చేశారు. స్కూల్స్, కాలేజెస్, గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కలర్స్ మొత్తం వేసేసేయండి అని చెప్పేసి వేయించేశాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో, స్కూల్స్లో, గవర్నమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ వేస్తారా? 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. కోర్టు అక్షంతలు వేస్తే మళ్ళీ కలర్స్ మార్చడానికి 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ సొమ్ము గురించి నేను మాట్లాడుతున్నా. ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో హెలికాప్టర్కి, ఫ్లైట్స్కి, అఫీషియల్ అండ్ పర్సనల్ కలిపేసి 222 కోట్లు ప్రభుత్వ సొమ్ము ట్రాన్స్ఫర్ చేశారు. మరి అట్లా ఎట్లా చేస్తారండి? అంటే విదేశాలు అఫీషియల్ పర్యటన చేయవలసి వస్తే పర్సనల్ పని చూసుకొని హైదరాబాద్లో, అక్కడి నుంచి ఇంకా లండన్ వెళ్ళి అక్కడి నుంచి అసలు పర్యటన దావోస్ వెళ్తాడు. అదంతా ప్రభుత్వ సొమ్మే, 222 కోట్లు. అరే రిషికొండ ప్యాలెస్ 500 కోట్లు పెట్టి ఎందుకు పెట్టారో, ఎట్లా పెట్టారో మనకు తెలుసు. బియ్యం సంచులు మోయటానికి 700 కోట్లు ఇచ్చారు. సరిహద్దు రాళ్లపైన భూమిలో జగన్ రెడ్డి గారు ఫోటో వేసిన రాళ్లు పాతటానికి 700 కోట్లు ఖర్చు పెట్టారు.
బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనటానికి 20 కోట్లు ఖర్చు పెట్టారు. జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో 5 సంవత్సరాల్లో సాక్షి పేపర్కి 1600 కోట్లు ఇచ్చారు. యాడ్లు. ఎస్. ఎవరు సాక్షి పేపరు? గవర్నమెంట్ సొమ్ము 1600 కోట్లు ఇవ్వమని ఎవరు మ్యాండేట్ ఇచ్చారు ఈయనకి? సిద్ధం సభలు అని పెట్టాడు. ఒక్కొక్క సభ 50 లక్షలు. సిద్ధం సభల కోసం 100 crores ఖర్చు పెట్టారు. అంటే ట్రావెల్ కానీ, ఏర్పాట్లు కానీ, లాజిస్టిక్స్ కానీ, ఫుడ్స్ కానీ. అది గవర్నమెంట్ సొమ్ము. ఎన్నికల సభల కోసం అది గవర్నమెంట్ సొమ్ము ఎట్లా పెడతారండి? మరి ఈయన కాన్వాయ్లో వెహికల్స్ ఉండాలని చెప్పి 100 కోట్లు పెట్టి వెహికల్స్ కొన్నారు. మరి అది ఎవరి సొమ్ము? అన్నిటికంటే ఈయన పర్యటన చేసేటప్పుడు ఈయనకున్న ముఖ్యమైన నేతలు ఈయన వెనక ఫాలో అవ్వాలిగా కారుల్లో. మరి వాళ్ళకి కూడా కార్లు ఇవ్వాలి కదా, మనకు పోయేదేమన్నా గవర్నమెంట్ సొమ్మే కదా. ఆ నాయకులకి కాన్వాయ్లో కార్లు కొనటం కోసం 3 కోట్లు ఖర్చు పెట్టారు. బుల్లెట్ ప్రూఫ్ కార్స్. ప్రభుత్వ సొమ్ము, గవర్నమెంట్ మనీగా పెట్టొచ్చుగా. 2024 ఎలక్షన్లో ఫిబ్రవరిలో ప్రచారం చేయటం కోసం హెలికాప్టర్ వాడి 3.84 crores గవర్నమెంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు ఏవియేషన్ కార్పొరేషన్ వాళ్ళకి. మరి ఎలక్షన్ ప్రచారంలో పబ్లిక్ మనీ ఎట్లా వాడతారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాలంటీర్స్ని పెట్టారు కదా, ఆ వాలంటీర్స్ అందరికీ ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ అనే పేరుతో 550 కోట్లు పే చేశారు. ఏ వాలంటీర్కి ఏ సబ్జెక్ట్ మీద ట్రైనింగ్ ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎన్నిసార్లు ఇచ్చారు, ఎవరిచ్చారు, దాని అవుట్కమ్ ఆఫ్ ద ట్రైనింగ్ ఏంది, ట్రైనింగ్ ఎవాల్యుయేషన్ ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, పర్పస్ ఏంటి, ఎవరికి తెలియదు. 550 కోట్లు వాలంటీర్స్కి ట్రైనింగ్ పేరుతో పేమెంట్ వెళ్ళింది. ఎవరికి వెళ్ళింది? సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో మొబైల్ డిస్పెన్సర్స్ యూనిట్స్ 9600 యూనిట్లు కొన్నారు. అందులో రేటు ఎక్సెస్ పే చేసి 1600 కోట్లు అక్కడ అవినీతి జరిగిందనేది ఆరోపణలు ప్రాథమిక సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇంతవరకు లేని విధంగా వినూత్నమైన ఆలోచనతో కన్సల్టెంట్స్, అడ్వైజర్స్ అని మన వాళ్ళందరికీ ఇచ్చేసాడు పదవులు. ఖాళీగా ఉంచడం ఎందుకు? కన్సల్టెంట్ పేరుతో ఒక్కొక్కరికి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు. 1200 మంది కన్సల్టెంట్స్, 75 మంది అడ్వైజర్స్. ఎక్కడ ఇంతవరకు భారతదేశంలో లేదు. ఏ ప్రభుత్వంలో లేదు. 3000 కోట్లు పేమెంట్ వెళ్ళింది. పబ్లిక్ మనీ, గవర్నమెంట్ మనీ జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో, 5 ఏళ్ల కాలంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలేదు. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇన్ని రకాల పనులు వీళ్ళు చేసి చెప్పుకోలేకపోయారు. చెప్పుకునేది ఉండే అనేది నా బాధ. చెప్పడం కూడా బాగుంది. అవన్నీ ఎట్లా చెప్పుకోగలుగుతారు సార్? మరి ఆయన చేసిన పనులు చెప్పుకోలేకపోయానంటే మేము ప్రజల సొమ్ముని ఇంత దోచుకున్నామని ఎట్లా చెప్పగలం? మరి ఆయన చేసిన పనులు ఇవే కదా. చేసిన పనులు చెప్పుకోలేదు అంటున్నాడు. చెప్పుకోవాలి కదా. ఓకే, ఇవే చెప్పుకునేది ఉండే. ఇవే చెప్పుకుంటే ప్రజలు తీర్పు వేరే రకంగా ఉంటుంది అన్నాడు ఆయన. కరెక్టే, ఇవి చెప్పుకుంటే ప్రజల తీర్పు వేరే రకంగా ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నా. చెప్పలేదు కాబట్టి 11 వచ్చినాయి. చెప్పుకుని ఉంటే మరి వేరే రకంగా ఉంటుంది అన్నాడు ఆయన. నేను కూడా అదే అంటున్నా. ఐ ఫుల్లీ అగ్రీ విత్ హిమ్. ఇవన్నీ చెప్పుకునేది ఉండే. ఓకే, మీరు మాత్రం చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.